ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సృష్టిస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రాలలో మాలిని అన్నటువంటి నామము 3 బీజమంత్రాలు కలిగినటువంటి నామం. మాలిని. మాలిని అన్నటువంటి ఒక నది ఉన్నది. మాలిని నదీ తీరంలో మహర్షులు ఎంతోమంది తపస్సు చేసి ఉన్నారు. 7 సంవత్సరాల వయసు కలిగినటువంటి బాలికకు మాలిని అన్నటువంటి నామం ఉన్నది. ఇక ఈశ్వరుని యొక్క జటాజూటంలో బంధించబడినటువంటి గంగాదేవికి అనేక నామాలున్నవి. ఆ నామాలలో మాలిని అన్నటువంటి నామం కూడా ఒకటి. పర్వతరాజు పుత్రిక అయినటువంటి పార్వతీదేవి చాలా కఠోరమైనటువంటి తపస్సు చేసింది. ఆ కఠోరమైనటువంటి తపస్సు చేసినటువంటి పర్వతరాజు పుత్రిక అయినటువంటి పార్వతీదేవికి కూడా మాలిని అన్నటువంటి నామం ఉన్నది. మాలిని అనగా ఇక్కడ పారమార్థికంగా మనం అర్థం చూచినప్పుడు అ ఆ ఇ ఈ ఉ రు లు అంటూ చిన్నప్పుడు మీరందరూ కూడా అక్షరాలు చదువుకుంటారు. ఈ అక్షర బీజాక్షరములన్నీ కూడా మాలికగా కలిగినటువంటిది కనుక మాలిని. అకారం నుంచి క్షకారాంతం వరకు చిన్నప్పుడు ఈ అక్షరాలు తప్పనిసరిగా అందరూ నేర్చుకోవాలి. ఆ అక్షర బీజాక్షరాలు పలికేటప్పుడు శ్రీచక్ర నవావరణార్చన పూజలో ఈ బీజమంత్రాలన్నీ కూడా అపురూపంగా శరీరంలోని అనేక గ్రంథులను వికసింపచేస్తాయి. అద్భుతమైనటువంటిది అకార బీజమంత్రం, బ్రహ్మ బీజమంత్రం. ఇలాగ ఒక్కొక్క బీజమంత్రం ఒక్కొక్క అద్భుతమైనటువంటి శక్తులను కలిగి, ఒక్కొక్క వర్ణాన్ని కలిగి, ఒక్కొక్క మహర్షి యొక్క అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ అనేక రకాలైనటువంటి దైవిక శక్తులను కలిగినటువంటివి ఈ బీజమంత్రాలు. అచ్చులు హల్లులు 2 కలిసి అకారం నుంచి క్షకారాంతం వరకు ఉన్నటువంటి ఈ బీజమంత్రాలన్నిటికీ క్ష అనేటువంటి బీజమంత్రం ఒక మేరుపూసలాగా ఉన్నది. ఈ యొక్క అక్షరమాలికను ధరించినటువంటిది కనుక మాలిని. అక్షరమాలికను ధరించినటువంటి తల్లి కనుక మాలిని అన్నటువంటి నామంతో లోకజననిని ఇక్కడ వసిన్యాది వాగ్దేవతలు కీర్తిస్తూ ఉన్నారు. ఇలాగా లోకజనని యొక్క దివ్యత్వాన్ని గురించి మనం ఎంత చెప్పుకున్నా తనివి తీరనటువంటిది. అమృతం కంటే కూడా మధురాతి మధురమైనటువంటిది, తేనె కన్నా తీయనైనటువంటిది, వెన్నెల కంటే చల్లనైనటువంటిది, మల్లెల కన్నా ముత్యాల కన్నా స్వచ్ఛమైనటువంటిది జగదీశ్వరి ప్రసాదించేటువంటి అనంతమైనటువంటి మాతృప్రేమ. కనుపాపను కంటి రెప్ప కప్పినట్లుగా అలాగా లోకజనని నిరంతరం కాపాడుతూ ఉంటుంది. ఇలాగా లోకజనని గంగానది స్వరూపంగా, ఒక మాలిని అన్నటువంటి నదీ స్వరూపంగా, ఇక్కడ పార్వతీదేవి స్వరూపంగా, అక్షరమాలిక స్వరూపంగా, ఛందస్సు రూపంగా, ఇలాగా అనేక రూపాలతో విరాజిల్లుతున్నటువంటి జగన్మాతకు లలితా పరమేశ్వరి దేవికి నమస్కారం. ఆ జగదంబ స్వచ్ఛమైనటువంటి అంతరంగాన్ని మనందరికీ ప్రసాదించునుగాక. జన్మజన్మలుగా చేసిన అపరాధాల కోట్లన్నిటినీ మన్నించి సవ్యమైనటువంటి సత్య మార్గాన్ని ప్రబోధించి నడిపించునుగాక. ఎటువంటి పొరపాటు జీవితంలో జరగకుండా, అసత్యాన్ని పలకకుండా, సత్యభాషణం చేసే విధంగా, ధర్మాచరణం చేసే విధంగా, జీవితంలో ఉన్నత విలువలనే నిజమైనటువంటి ధనంగా భావించే విధంగా లోకజనని అందరినీ అనుగ్రహించాలని అమ్మ పవిత్ర పాదాలను మనం వేడుకుందాం. అమ్మ మమ్ములను ఆ విధంగా తీర్చిదిద్దమ్మా. ఎక్కడైనా పిల్లలు చక్కగా క్రమశిక్షణతో ఉన్నప్పుడు, వారు నీతి నియమాలతో మంచి పద్ధతులతో ఉన్నప్పుడు వాళ్ళ తల్లిని శ్లాఘిస్తారు.
తల్లి యొక్క తపస్సు బిడ్డ. ఆ బిడ్డ ప్రవర్తన ఎలా చక్కగా ఉంటే ఆ తల్లి చాలా మంచిగా పిల్లల్ని పెంచింది అని అర్థం. తల్లి యొక్క గుణాలే పిల్లల్లో ఉంటాయంటారు. అందువలన తల్లి స్వభావం, తల్లి యొక్క దాతృత్వం, తల్లి యొక్క దయాగుణం, తల్లి యొక్క నైతిక విలువలు ఇవన్నీ కూడా బిడ్డల మీద చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. లోకజనని సర్వప్రాణికోట్లందరికీ కన్న తల్లి గనుక మనల్ని చక్కగా తీర్చిదిద్ది అనుగ్రహించి ఈ జీవితాలలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి అవగుణాలన్నిటినీ తల్లి కాల్చివేసి పూర్తిగా వాటిని జీవితంలో నుంచి సమూలంగా తొలగించి ఉజ్వలమైనటువంటి ఉన్నతమైన విలువలతో కూడినటువంటి జీవితాన్ని ప్రసాదించాలని అక్షరమాలికను ధరించినటువంటి లోకజననిని, మాలినీ స్వరూపురాలైనటువంటి తల్లిని, అకారం నుంచి క్షకారాంతం వరకు ఉన్నటువంటి అద్భుత బీజమంత్రాలన్నిటి యొక్క స్వరూపంగా ఏకాక్షర బ్రహ్మంగా విరాజిల్లినటువంటి సర్వం శక్తిమయంగా భాషించేటువంటి ఆ జగదంబను భక్తితో మనం వేడుకుందాం. ఒకసారి దేవలోకం నుంచి ఒక అద్భుతమైనటువంటి సమాచారం భూమి మీదకు పంపబడిందట. ఏం పంపించారంటే, ఈ భూమి మీద మీకు నిరుపయోగంగా ఉపయోగం లేనటువంటి ఒక వస్తువుని దేవలోకానికి తీసుకొని వచ్చి అక్కడ ఇచ్చి, అక్కడ నుంచి ఒక సుందరం అద్భుతమైనటువంటి ఒక మంచి బహుమానాన్ని మీరందరూ తీసుకోవాలంటూ భూలోకవాసులకి ఒక మంచి ఆహ్వానం వచ్చింది. ఈ ఆహ్వానాన్ని పురస్కరించుకొని భూలోకవాసులందరూ కూడా బారులు తీర్చి ఆ దేవలోకానికి వెళ్ళే మార్గం కోసం వారందరూ ఒక ప్రదేశంలో గుమికూడారు. అందరూ వచ్చేసి ఒక ప్రదేశంలో నిలిచి ఆ దేవలోకం నుంచి వచ్చే దూతలు ఎప్పుడు మమ్మల్ని అందరినీ దేవలోకానికి తీసుకొని వెళ్తారంటూ నిరీక్షిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు తమ తమ చేతుల యందు ఏదో ఒక నిరుపయోగమైనటువంటి వస్తువును పట్టుకొని వెళ్ళారు. ఒకే ఒక్క వ్యక్తి మాత్రం ఈ యొక్క గుంపులోనికి ఏదో ఒక నిరుపయోగమైనటువంటి వస్తువును తీసుకోరాకుండా తన గ్రామంలో తన పని చేసుకుంటూ ఉన్నట్ట. అప్పుడు ఆ వ్యక్తి దగ్గరకు బ్రహ్మదేవుడు స్వయంగా వెళ్ళి, అందరూ కూడా ఏదో ఒక నిరుపయోగమైనటువంటి వస్తువుని చేతపట్టుకొని దేవలోకానికి బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్నారు. అందరూ వెళ్తే ఈ సమస్త భూగోళంలో కేవలం నీ ఒకే ఒక్కడవు మాత్రం ఇక్కడ ఎందుకున్నావు అంటూ బ్రహ్మదేవుడు అడగగానే అందుకు అతడు ఇలాగ చెప్పాడు, నీవు మేము పంపించినటువంటి వార్త నిన్ను చేరలేదా అంటూ కూడా అడిగారు. అతడు అందుకు సమాధానంగా, నాకు వార్త చేరింది దేవా, నిరుపయోగమైనటువంటి వస్తువు అంటూ ఇక్కడ ఏమీ లేదు. భూమి మీద మీరు సృష్టించినటువంటి ప్రతి వస్తువు కూడా అద్భుతమైనటువంటి ఉపయోగం కలిగించేదే. ఇక సుందరమైనటువంటి వస్తువుని ఒకటి తీసుకోవచ్చు దేవలోకంలో అంటూ మీరు తెలియజేశారు. మానవ జీవితం చాలా సుందరమైనటువంటిది. అంతరంగంలో పవిత్రమైనటువంటి భక్తి, అంతరంగంలో సత్యం, అంతరంగంలో ధార్మికమైనటువంటి విలువలు ఇవన్నీ ఉన్నప్పుడు ఇంతకంటే సుందరమైనటువంటి వస్తువు మరి ఏ లోకంలో కూడా దొరకబోదు గనుక అందువల్ల నేను దేవలోకానికి వెళ్ళే ప్రయత్నం చేయలేదు. మీరు సృజించినటువంటి ఈ సుందరమైనటువంటి భూమిలో, ఈ పవిత్రమైనటువంటి దేహం అనేటువంటి దేవాలయంలో ఇంత సుందరమైనటువంటి జీవితాన్ని వదులుకొని ఎక్కడో ఏదో సుందరమైనటువంటి వస్తువు కోసం వెళ్ళాలి అనిపించలేదు అని చెప్తారు. ఈ సమాధానం చాలా బాగున్నది. మన చుట్టూ ఉన్నటువంటిది దైవం లోకజనని మన క్షేమం కోసం సృష్టించింది. ఈ పంచభూతాలన్నీ కూడా అద్భుతమైనటువంటి నదులు, ఈ నదీ జలాలు మానవుని కోసమే తల్లి సృష్టించింది. ఈ సుందరమైనటువంటి భూమండలము, అద్భుతమైనటువంటి అరణ్యాలు, ఫలాలు, పుష్పాలు, మధురమైనటువంటి అనేక రకాలైనటువంటి ఆహార పదార్థాలు, సుందరమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఉత్తమోత్తములైనటువంటి మనుష్యులు, అనేక రకాలైనటువంటి పవిత్రాతి పవిత్రమైనటువంటి దివ్య భావాలు, సంస్కారాలు ఇవన్నీ తల్లి సృజించినటువంటివే. సుందరమైనటువంటిది అన్నిటికంటే మానవ జీవితమే. దానికంటే సుందరమైనటువంటి వస్తువు మరొకటి ఏదీ ఉండదు.
మన చేతులారా మనం కొన్ని దుష్కర్మలు చేసి ఆ కర్మల ఫలితాన్ని మనం అనుభవిస్తూ జీవితాన్ని ఒక శాపంగా, ఒక నరకంగా మన చేతులారా మనమే మార్చుకుంటూ ఉన్నాం. ఆ జీవితాన్ని దైవ పాదార్పితం చేసినప్పుడు ఆ జీవితం చాలా శోభాయమానంగా, ఇక ఏ లోకంలో కూడా దొరకనంతటి సౌందర్యం ఈ మానవ జీవితంలోనే, మన అంతరంగంలోనే మనకు లభిస్తుంది. ఆ సౌందర్యం ఆత్మ సౌందర్యం, భక్తి సౌందర్యం, అది జ్ఞానంతో కూడినటువంటి సౌందర్యం, అది శ్రేష్టమైనటువంటి శాంతి సౌందర్యం, మధురాతి మధురమైనటువంటి అంతఃసౌందర్యం. ఇన్ని సౌందర్యాలు లోపల ఉంచుకొని ఏదో ఒక సుందరమైనటువంటి వస్తువు కోసం మానవులందరూ అర్రులు చాస్తూ ఎక్కడికో వెళ్ళాలంటూ అందరూ సిద్ధపడ్డారు. కానీ కేవలం ఒకే ఒక వ్యక్తి మాత్రం ఆ దివ్యమైనటువంటి దైవం ప్రసాదించిన మానవ జీవితం అనే వరాన్ని సార్థక్యం చేసుకునేందుకు, ఆ సుందరత్వాన్ని తన అంతరంగంలోనే తాను సాక్షాత్కరించుకున్నాడంటే అతడు నిజంగా శ్రేష్టమైనటువంటి అంతరంగంతో భక్తి విలువలు తెలిసినటువంటి వాడు అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అవును, దైవం మనకు ప్రసాదించినటువంటి ఈ సుందరమైనటువంటి జీవితాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఒకవేళ తెలియకుండా మన హృదయంలో కోపాలు ఇలాంటి గుణాలన్నీ ఉంటే కూడా వాటన్నిటిని మనం దైవాన్ని ధ్యానం చేయడం ద్వారా, తల్లిని వేడుకొనడం ద్వారా కొంతకాలం క్రితం మన హృదయంలో ఉన్న కోపాలన్నీ కూడా తగ్గిపోతాయి. మనలో ఉన్నటువంటి అవలక్షణాలన్నీ కూడా క్రమంగా అవన్నీ నశించిపోయి వాటి స్థానంలో ఉత్తమోత్తమైనటువంటి గుణాలు ఎన్నో మేల్కొంటాయి. అందుకు ఎంతోమంది దృష్టాంతంగా ఉన్నారు. వాల్మీకి, యోగి వేమన, వీరందరూ కూడా ముందు జీవితంలో చాలా మరొక రకంగా ఉన్నారు. ఆ తర్వాత జీవితంలో దైవాన్ని ఆశ్రయించినప్పుడు వారి జీవితమే పూర్తిగా మారిపోయింది. మహాయోగిగా వేమన అపూర్వమైనటువంటి ఆధ్యాత్మిక స్థితులు అందుకొని సర్వోత్కృష్టమైనటువంటి బ్రహ్మానందాన్ని అనుభవించి ఈ కాలానికి కూడా మనం స్మరిస్తూ ఉన్నాం. అది నిజమైనటువంటి సౌందర్యం. వాల్మీకి రామాయణాన్ని మానవులకు ప్రసాదించి మహోపకారాన్ని వనరించారు. అద్భుతమైనటువంటిది రామాయణం, యుగయుగాలకు నవ్యాతి నవ్యమైనటువంటిది. అటువంటి సుందర కావ్యాన్ని మానవ జాతికి ప్రసాదించి మానవ ధర్మాలు ఏ విధంగా జీవిస్తే మన జీవితం అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి జీవితం అవుతుందో, తృప్తితో కూడినటువంటి జీవితం, శాంతితో కూడినటువంటి జీవితం, సౌందర్యభరితమైనటువంటి అంతరంగ జీవితం మనకు కలుగుతుందో, ఆ దివ్య ధర్మాలు అద్భుతమైనటువంటి ఈ గ్రంథాల రూపంతో మహానుభావులు మానవ జాతికి ప్రసాదించినటువంటి అమూల్యమైన వరాలు. సరస్వతీదేవి నిత్యం అలంకారం చేసుకునేటువంటి సాహితీ గ్రంథాలు ఇవన్నీ కూడా అంత అపురూపమైనటువంటిది. ఏ విధంగా యోగి బ్రహ్మానందాన్ని అనుభవిస్తారో కవి కూడా తన కవిత్వంలో అంతటి బ్రహ్మానందాన్ని అనుభవిస్తారు. అలాంటి మహోన్నతమైనటువంటిది సాహిత్యం, అంత పవిత్రమైనటువంటిది, మానవ జాతి చేయబట్టుకొని నడిపించేటువంటి అద్భుతమైన మాతృమూర్తి సాహిత్యం అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా మీరు ఖాళీగా ఉంటే మామూలు పుస్తకాలు ఇలాంటివి చదవకుండా కొంచెం మంచి గ్రంథాలు చదవడం అభ్యాసం చేసుకోండి. అలా చదివినప్పుడు మీ మనస్సులు చాలా ప్రసన్నమవుతాయి. ఒక వివేక చూడామణి ఏదైనా చూడండి, శంకరాచార్యుల వారి వివేక చూడామణి చూడండి, చాలా శాంతి కలుగుతుంది. ఎప్పుడైనా మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోతే వివేక చూడామణి చిన్న పుస్తకం మీరు దగ్గర ఉంచుకొని ఒక పేజీ అలా తిరగవేయండి చాలు. లేదా భగవద్గీత ఏదో ఒక అధ్యాయం చేతికి ఏది వస్తే ఆ పేజీని తిప్పి చూడండి. మీ కష్టం ఏముందో దాంట్లో వెంటనే మీకు సమాధానం దొరుకుతుంది. మీకు ఏది నచ్చితే దాన్ని మీరు ప్రార్థన చేసుకోండి. ఒకవేళ ఇవన్నీ ఏమి గ్రంథాలు చదవడం ఇష్టం లేకపోతే ఎప్పుడైనా సమయం దొరికితే ప్రశాంతంగా కన్నులు మూసుకొని దైవ ధ్యానం చేయండి. అలా అభ్యాసం చేస్తూ రాగా రాగా కొంచెం మౌనం కూడా బాగా అభ్యాసం చేయండి. మౌనం భగవంతునితో నిరంతరం మాట్లాడే అపూర్వమైన భాష, అపూర్వమైనటువంటి దైవ భాష మౌనం. ఆ భాషను మీరు బాగా నేర్చుకొని
ప్రశాంతమైనటువంటి చిత్తంతో ఎప్పుడు సమయం దొరికిన 5 నిమిషాలు 10 నిమిషాలైనా ఆ మౌనంతో అంతరంగంలోనికి వెళ్ళే ప్రయత్నం చేయండి. దానివలన మీరు పొందే శాంతి, మీరు పొందే కాంతి, మీరు పొందే ఆనందం వర్ణనాతీతం. వర్ణనాతీతమైనటువంటి శాంతిని తల్లి ప్రసాదిస్తుంది. మాలిని గదా, తాను ఏ అక్షర మాలికలను ధరించి ఉన్నదో ఆ అక్షరాలకు మూలమైనటువంటి క్షరం కానటువంటి ఆనందాన్ని తన బిడ్డలకు ప్రసాదించేటువంటిది ఈ మాలిని. లోకాల కోట్లను మాలికలుగా ధరించినటువంటిది ఈ మాలిని. బ్రహ్మాండ ధారిణి ఈ మాలిని. బ్రహ్మాండపు కోట్లన్నిటినీ మాలికలుగా ధరించినటువంటి మహాదేవి, మహాశక్తి. ఆ పరబ్రహ్మమయ శక్తిని ఎవరైతే ధ్యానిస్తున్నారో జీవితంలో వారెన్నడూ నష్టపోరు. వారి జీవితం శుభప్రదమైనటువంటి శాంతిని పొందుతుంది. వారి జీవితం అద్భుతమైనటువంటి మంగళప్రదమైన, కళ్యాణప్రదమైన, మహోన్నతమైనటువంటి విలువలతో అత్యున్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించడంలో ఆవంతైన సందేహం లేదు. అలాంటి ఉజ్వలమైనటువంటి కాంతి లహరులను మాలిని అయినటువంటి తల్లి తన బిడ్డల మీదకు ప్రసరింపచేస్తుంది. తల్లి అనుగ్రహించేటువంటి మహానుగ్రహం వర్ణించుటకు తరం కానటువంటిది. అలాంటి మహానుగ్రహదాయిని ఈ మానవ జీవితం చాలా సుందరమైనటువంటిది. దానిని మనం మరింత సౌందర్యభరితంగా తీర్చిదిద్దుకునేందుకు తల్లి సహాయం కావాలి. అనురాగవల్లి అయినటువంటి కన్న తల్లి సహాయం కావాలి. కన్న తల్లి, జన్మకోట్ల కన్న తల్లి, ఆ జన్మకోట్ల కన్న తల్లి చరణారవిందాల్ని గట్టిగా పట్టుకొని ఆశ్రయించి శరణాగతి 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 అంటూ ఆ కన్న తల్లి చరణారవిందాలను శరణు పొందుతాం. జగన్మాత జీవకోట్లందరినీ సర్వదా రక్షించునుగాక. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.